ఒక్కోసారి అనుకోని సంఘటన ఎదురైనప్పుడు దాన్ని మనం ఎదుర్కోవడం లేదంటే దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సేమ్ అదే మాదిరిగా స్ట్రెస్ ఎఫెక్ట్ అయినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది అంటే మన బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ ని యాక్టివ్ చేస్తుంది. దాని అనుగుణంగా కార్టోసిల్ అనేటువంటి స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవడం, నర్వస్ యాక్టివ్ అవడం, దాంతో మన బాడీ అంతటిని కూడా యాక్టివ్ ఫేజ్ లోకి తీసుకొస్తుంది. సో మన హార్ట్ బీట్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ గా జరుగుతుంది, మజిల్స్ టైట్ అవుతాయి, మన బాడీ ఎక్కువ హీట్ రిలీజ్ అవుతుంది, శ్వాస రేటు పెరుగుతూ ఉంటుంది. ఈ మార్పు అంతా ఆ పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి లేదంటే దాని నుంచి తప్పించుకోవడానికి మన శరీరం మనల్ని సంసిద్ధం చేస్తూ ఉంటుంది. స్ట్రెస్ కారణంగా రిపీటెడ్ గా మనం ఇదే పరిస్థితి మనం కొనసాగిస్తున్నాము అంటే కనుక మన శరీరంలో ఇదే మార్పు జరుగుతుంది, స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, బాడీ ఆర్గన్స్ ఎక్కువగా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నాయి అంటే దీని కారణంగా లాంగ్ టైమ్ లో ఏం జరుగుతుందంటే ఆర్గన్స్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంకా ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. మనకి ఏ ఆర్గన్ వీక్ అయితే కనుక దాని మీద ఈ ప్రెజర్ అంతా పడి డిసీజెస్ రూపంలో బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారు అంటే 95% వ్యాధులు రావడానికి కారణం మనసును మనం ఎంత తేలిగ్గా ఉంచుకుంటే కనుక అంతగా మనం వ్యాధులకి దూరంగా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. అయితే ఈ స్ట్రెస్ ని మనం మేనేజ్ చేసుకోవాలి అంటే కనుక మీకు ఈ కింద వీడియో ఉపయోగపడవచ్చు. తప్పకుండా ఈ వీడియోని క్లిక్ చేసి చూడండి.